డొక్కా సీతమ్మ. ఆంధ్రదేశంలో కొంతకాలం క్రితం వరకు డొక్కా సీతమ్మ గారి పేరు తెలియని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆమె అన్నదానం ఖ్యాతి ఖండ ఖండాంతరాల్లోనూ వ్యాపించింది. ఆమె గురించి ఈ కాలం వారికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కానీ, అందుకే ఇప్పుడు మనం ఆమె గురించి తెలుసుకుందాం. డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లా లంకల గన్నవరంలో 1841లో జన్మించారు. ఆమె తండ్రి అనప్పిండి భవానీ శంకరుడు, తల్లి నరసమ్మ. వీరి వంశం వారు ఇప్పటికీ లంకల గన్నవరంలో ఉన్నారు. సీతమ్మ బాల్యం నుంచి వితరణ స్వభావం కలిగింది. పుట్టినింటి వారు అంత సంపన్నులు కాదు. సీతమ్మ గారు ఉన్నంతలోనే పేద సాధులకు అన్నం పెట్టేది, సాయం చేసేది. ఆమె భర్త డొక్కా జోగన్న గారు అత్తింటి వారు సంపన్నులు కావడంతో సీతమ్మ గారు భర్త అనుమతితో దాన ధర్మాలు చేస్తూ ఉండేది. అన్నదానం చేయడంలో ఈమెకు ఎక్కువ ప్రీతి. గొప్ప, బీద, జాతి, మత, కుల భేదాలు లేకుండా ఏ వేళకు వచ్చి అన్నం అడిగినా లేదనకుండా, విసుక్కోకుండా వాళ్ళని ఆదరించి అన్నం పెట్టి కడుపు నింపి తృప్తిపరిచేది. ఈ విషయంలో భర్త కూడా ఆమెకు అన్ని విధాలా సాయపడుతూ ఉండేవాడు. సీతమ్మ గారి అన్నదానం గురించి అందరూ చెప్పుకునే కథలు, గాథలు ఆంధ్రదేశంలో ప్రచారంలో ఉన్నాయి. సంతానం లేని ఒక జిల్లా కలెక్టర్ సీతమ్మ గారి చేతి చలువ అన్నం వల్లనే తనకు సంతానం కలిగిందని విశ్వసించాడు. ధాత కరువు వచ్చినప్పుడు ఈ దంపతులు చేసిన అన్నదానం గురించి చాటుకవులు ఎన్నో విధాలా ప్రశంసించారు. ఆ రోజుల్లో ఒకనాటి రాత్రి బాగా ముసురు పట్టి వర్షం కురుస్తుంది. దానికి తోడు గోదావరి పొంగి పొర్లి ప్రవహిస్తుంది. ఒక హరిజనుడు గోదావరి లంకలో చిక్కుకొని ఆకలితో అలమటిస్తూ గొంతెత్తి, అమ్మా సీతమ్మ తల్లి, ఆకలితో ప్రాణం పోతుందమ్మా, అన్నం పెట్టి పుణ్యం కట్టుకోమ్మా అంటూ ఆక్రోశిస్తున్నాడట. ఎలాగో ఆ ఆక్రోశం సీతమ్మ గారి చెవులు పడింది. వెంటనే ఆమె బయలుదేరింది. ఆ వర్షంలో ఆ గోదావరిలో అన్నం కొండ నెత్తిమీద పెట్టుకుని భర్త సాయంతో ఆ లంకలోకి వెళ్ళి ఆ హరిజనుడికి అన్నం పెట్టి ఆకలి తీర్చి అతడిని వెంట పెట్టుకుని గోదావరి దాటించి తన ఇంటికి తీసుకొచ్చి కాపాడింది. ఒకసారి ఒక దొంగ సీతమ్మ గారింటికి వచ్చి ఆమె పట్టుచీర దొంగిలించాడు. చుట్టుపక్కల వారు కనిపెట్టి దొంగని పట్టుకొని కట్టేసి కొట్టపోయారు. సీతమ్మ వారిని వారించి ఆ దొంగని కట్లు విప్పించి వాడికి అన్నం పెట్టి ఆ పట్టుచీర తానే స్వయంగా ఆ దొంగకిచ్చి పంపించిందట. మరోసారి సీతమ్మ గారు అంతర్వేది తీర్థానికి మీనాలో బయలుదేరింది. దారిలో పెళ్లివారి గుంపు ఒకటి ఎదురైంది. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ, సీతమ్మ గారు ఊళ్ళో లేదు, ఆమె ఉంటే మనల్ని ఇలా అభోజనంగా పంపించేదా అనుకుంటున్నారట. సీతమ్మ గారు ఆ మాటలు విని మీనా దిగి వారి సంగతి కనుక్కొని తాను వెనక్కి తిరిగి ఆ పెళ్లివారిని వెంట పెట్టుకుని ఇల్లు చేరి అప్పటికప్పుడు అంతమందికి వంట చేసి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించింది. సీతమ్మ గారి అన్నదాన వ్రతనిష్టను పరీక్షించడానికి ఒకరోజు రాత్రి పిఠాపురం రాజా గంగాధరరావు గారు తమ దివాన్తో మారువేషాలతో వెళ్ళి సీతమ్మ గారి ఇంటి అరుగు మీద పడుకున్నారు. రాత్రి తలుపులు వేసుకోవడానికి వచ్చిన సీతమ్మ గారు అరుగుల మీద కొత్తవారిని చూసి లోపలికి వచ్చి భోజనం చేసి పడుకోండి అన్నదట. వారిద్దరూ తమకు ఆరోగ్యం బాగోలేదని అన్నారట. పర్వాలేదు, మీకు పథ్యంగానే వండి పెడతాను అని వాళ్ళని లోపలికి తీసుకువచ్చి ఆ రాత్రివేళ పథ్యం వంట చేసి పెట్టిందట సీతమ్మ గారు. సీతమ్మ గారి అన్నదాన ప్రశస్తి ఆనాటి బ్రిటిష్ చక్రవర్తి 7వ ఎడ్వర్డ్ గారికి తెలిసింది. ఆయన ఆమె దాతృత్వాన్ని ప్రశంసిస్తూ యోగ్యతా పత్రాన్ని పంపించారట. అంతేకాకుండా ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం లండన్లో జరిగే చక్రవర్తి పట్టాభిషేక ఉత్సవాల్లో దర్బార్ హాల్లో సీతమ్మ గారి ఫోటో పెట్టేందుకు ఆదేశించారట. అలా ఆ ఫోటో కోసం ఒకే ఒక్కసారి కెమెరా ముందు కుర్చీలో కూర్చొని ఫోటో దిగారు సీతమ్మ గారు. అదే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో. సీతమ్మ గారి వలె ఆదరించి అన్నం పెట్టే తల్లుల మూలంగానే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయింది.